రాజకీయ నాయకులే ఎప్పుడు సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ నిలవడం అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏదైతే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారో తన భార్య అయినటువంటి అమృత ఫడ్నవీస్ ఒక కార్యక్రమంలో పాల్గొని వేసుకున్న డ్రెస్ మీద సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే అమృత వేసుకున్న జిమ్ సూట్ లాంటి డ్రెస్ ఉందో అది అక్కడ సభ మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ గెస్ట్లుగా వచ్చినటువంటి సినీ నటులు కానీ అసౌకర్యం కలిగించిందని అయితే సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే దీని మీద ఎవరైతే నెగిటివ్ కామెంట్ చేశారో వాళ్ళంతా కూడా అలాంటి సభలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో కూడా తెలియకుండా వచ్చారు సీఎం భార్య అక్కడికి అని అయితే చాలా మంది నెగిటివ్ కామెంట్ అయితే చేస్తున్నారు. అయితే మరికొందరు సోషల్ మీడియాలో అయితే తను సీఎం భార్య అయినప్పటికీ తను వేసుకోవాల్సిన డ్రెస్ పైన పూర్తి హక్కు తనకే ఉంటుంది కాబట్టి తను ఏ డ్రెస్ వేసుకోవాలో స్వేచ్ఛ తను తీసుకొని వస్తుందని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే అమృత ఫడ్నవీస్ కానీ ఇప్పటికీ దేవేంద్ర ఫడ్నవీస్ కానీ సోషల్ మీడియాలో జరిగే ఇలాంటి రచ్చ మీద కానీ ఇప్పటికీ ఒక రియాక్షన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇలాంటి ఏదైతే కార్యక్రమం ఇప్పటి వరకు కూడా అమృత ఫడ్నవీస్ చాలా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అటు రాజకీయ కార్యక్రమాలు అవ్వచ్చు, ఇటు ఏదైతే తను ప్రైవేట్ కార్యక్రమాలు అవ్వచ్చు దాంట్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆమె ఇంతకుముందు కార్యక్రమాల్లో వేసుకున్నటువంటి డ్రెస్సులు కూడా చూడొచ్చు మనం. తను చాలా పద్ధతిగాను మరియు ఇంకా ఏదైతే కార్యక్రమాలు పాల్గొంటుందో దానికి తగ్గట్టుగా డ్రెస్సులు వేసుకొని వెళ్తూ ఉండేవారు. ఇలాంటి ఏదైతే మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో తను ఏదైతే స్వచ్ఛ మహారాష్ట్ర లాంటివి కార్యక్రమాలు చేసేటప్పుడు అక్కడ చెత్త అనేది క్లీన్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు తను ఆ పనులు చేయడానికి ఆ డ్రెస్ సౌకర్యంగా ఉంటుంది కాబట్టే వేసుకొని వెళ్ళి ఉండవచ్చు అని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే అక్కడ వేసుకున్నటువంటి డ్రెస్ అయితే తనకు బాడీ ఫిట్గా ఉండడము, కలర్ కాంబినేషన్ కూడా తన స్కిన్ టోన్ కలిసి ఉండడం ద్వారా అక్కడ ఆ డ్రెస్ పైన చాలా మంది సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్ అయితే చేస్తున్నారు. అలాంటి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కొంచెం సీఎం భార్య అయినటువంటి అమృత ఫడ్నవీస్ చూసుకొని వెళ్ళాల్సి ఉండేది, బాగుండేది అని అయితే చాలామంది అనుకుంటున్నారు. అయితే ఇక్కడ అయితే ఎవరైనా సరే తన డ్రెస్ మీద కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తనను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో తనని తప్పుదావ పట్టించేందుకే సీఎం మీద తప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో తప్పుడు కామెంట్స్ చేయడానికే ఇలా చేస్తున్నారైతే కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తను పార్టిసిపేట్ చేసినటువంటి కార్యక్రమాల్లో చూసినట్లయితే తను ఇప్పటి వరకు కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. మరియు ఇంకా ఈ ఇష్యూ జరిగిన తర్వాత కూడా తను నిమజ్జనాల్లో పాల్గొన్నప్పుడు కూడా తను ఏదైతే ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన పద్ధతిలోనే తను రెడీ అవ్వడం అయితే మనం చూడొచ్చు. ఏదైతే ఈ రీసెంట్గా వేసుకొచ్చిన డ్రెస్ కార్యక్రమం ఉందో అది ఒక ఏదైతే బీచ్ క్లీన్ చేయడానికి కానీ మహారాష్ట్రలో ఆ కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ డ్రెస్ తనకు కంఫర్ట్గా ఉంది కాబట్టి తను వేసుకువచ్చిందని అయితే చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టారో మరికొందరు పాజిటివ్ కామెంట్స్ పెట్టారో వాళ్ళ మధ్య సోషల్ మీడియాలో గొడవలు అయితే జరుగుతుండడం అయితే మనం చూడొచ్చు. ఈ డ్రెస్ మీద ముఖ్యంగా కామెంట్ చేయడం ఏంటంటే తను ఆ బాడీ ఫిట్ వేసుకురావడం అనేది అక్కడికి వచ్చినటువంటి గెస్ట్లు ఎవరైతే ఉన్నారో అక్షయ్ కుమార్ కానీ ఇంకా ఎవరైతే ఏదైతే టింకు పాండ్యా ఉన్నారో వాళ్ళు కూడా తన పక్కన ఉండి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాంటి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా కొంచెం సినిమాతారలు వచ్చినప్పుడు కానీ ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి భార్య ఇలాంటి డ్రెస్సులు వేసుకురావడము అలా కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. మరియు ఆ కార్యక్రమం జరిగే సభ ఏదైతే ఉందో ఆ సభలో తను ఆ స్టేజ్ ఎక్కినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం అసౌకర్యం కలిగి ఉండొచ్చు కదా అని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే దీని మీద ఇప్పటికీ ఎలాంటి రియాక్ట్ అవ్వలేదు. ఎవరైతే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారో అమృత ఫడ్నవీస్ కూడా ఎలాంటి రియాక్ట్ కూడా అవ్వలేదు. కానీ ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది. చాలామంది అమృత ఫడ్నవీస్ మీద కూడా చాలా నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఏదైతే తన డ్రెస్ ఉందో తన డ్రెస్ కొంచెం చూసుకొని వెళ్ళాల్సింది కదా, తను ఒక హోదాలో ఉండి అలా వెళ్ళడం చాలా తప్పని అయితే చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. కెమెరామెన్ నరేందర్తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.